అందరికీ నమస్కారం అండి. ఈరోజు కథ ఇంటిలో ఉండే భార్య కష్టాలు. వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. కథ ఏమండి, ఈ ఒక్కరోజు సెలవు పెట్టండి. ఎందుకు? ఈరోజు ఏమిటో మీకు గుర్తులేదా? లేదు. ఏమైనా పండగ? మన పెళ్లి రోజండి. ఓహో, అలాగైనా నాకు లీవ్ లేదు. పోని సాయంత్రం త్వరగా వస్తారా? చూస్తా అని వెళ్ళిపోయాడు అజయ్. సాయంత్రం 6 భర్త రాలేదు. 7 అయినా రాలేదు. ఫోన్ చేసింది, రింగ్ అవుతుంది, కానీ భర్త తీయలేదు. ఈలోపు మరో ఫోను మ్రోగింది. భర్తేమో అని ఆశగా చూసింది. కాదు, వాళ్ళ మమ్మీ. అమ్మా సంధ్య, ఎలా ఉన్నావమ్మా? బాగానే ఉన్నానమ్మా. పెళ్లి రోజు శుభాకాంక్షలు తల్లి. థ్యాంక్ యూ అమ్మా. అల్లుడు నువ్వు ఎక్కడున్నారు? బయటకెళ్ళారా? అల్లుడికి ఫోన్ ఇవ్వమ్మా, మీ నాన్న మాట్లాడతారట. ఆయన ఇంకా రాలేదమ్మా ఆఫీస్ నుండి. అదేమిటి, అల్లుడు గారు సెలవు పెట్టలేదా? నువ్వు చెప్పలేదా? చెప్పానమ్మా, అయినా లీవు లేదని వెళ్ళిపోయారు. కనీసం త్వరగా కూడా రాలేదు. ఎంత చెప్పినా అంతేనమ్మా, ఈ మగవాళ్ళంతా ఇంతే అంటూ ఫోన్ పెట్టేసింది. ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్. అజయ్ ఫోన్ మోగుతుంది. హలో బాబు, నేను మీ మావయ్యని. బాగున్నావా? మామయ్య గారు బాగున్నాను. హ్యాపీ యానివర్సరీ బాబు. థ్యాంక్ యూ మామయ్య గారు. ఏమిటి నాయనా, పెళ్లి రోజు సెలవు పెట్టి అమ్మాయితో ఎక్కడికైనా వెళ్ళవచ్చు కదా? మామయ్య గారు, నేను బిజీగా ఉన్నాను, మళ్ళీ ఫోన్ చేస్తా అని ఫోన్ పెట్టేశాడు. ఏమో, శ్యామల అల్లుడు గారు బిజీ అని ఫోన్ పెట్టేశాడు. ఎందుకు పెట్టడు? మా అల్లుడు అని నెత్తిన పెట్టుకున్నారుగా. అసలు నేను ఆనాడే చెప్పాను, ప్రైవేట్ జాబు అల్లుడు వద్దండి, సెలవులు ఉండవు, జీతం తక్కువ, అది ఇది అని హాయిగా ఏ గవర్నమెంట్ టీచర్కో లెక్చరర్కో ఇచ్చి ఉంటే బాగుండేది కదా. బోలెడన్ని సెలవులు, ఎప్పుడు కావాలంటే అప్పుడు లీవులు ఉంటాయి. నా మాట విన్నారా? మంచి సంబంధము, మీ చెల్లెలి కొడుకని నా నోరు మూయించి పెళ్లి చేశారు. ఇప్పుడు చూడండి. అబ్బబ్బా, ఇప్పుడేమయ్యింది? కారాలు మిరియాలు నూరుతున్నావు. వాళ్ళిద్దరూ బానే ఉన్నారు అని మీరు నేను అనుకోవడం కాదు, అమ్మాయి చెప్పాలి. మళ్ళీ అమ్మాయి ఫోను ట్రింగ్ ట్రింగ్ మోగుతుంది. అమ్మా చెప్పమ్మా. ఏమ్మా, వచ్చాడా అల్లుడు? లేదమ్మా, ఫోన్ కూడా ఎత్తలేదు. అదేమిటి, టైం 9:30 అవుతుంది, ఇంకా రాకపోవటమేంటి? ఏమో అమ్మా, ఈయన ఎప్పుడూ ఇంతే. అది సరే గాని, అబ్బాయి నిన్ను బాగా చూసుకుంటున్నారంటే? బానే చూసుకుంటాడమ్మా, కాకపోతే ఎక్కువ టైం ఆఫీస్ అని పని అని నాతో ఎక్కువసేపు ఉండరు. పెళ్లి రోజుకి చీర ఏమన్నా కొనిచ్చాడా? లేదమ్మా, అసలు ఆయనకు గుర్తులేదు అట. ఏమిటో, ఒక్కగానొక్క కూతురువి, మహారాణిలా చూసుకున్నాము. మేము ఏది కావాలంటే అది కొనిచ్చేవాళ్ళము. ఇప్పుడేమో ఇలా బాధపడుతున్నావు. అవన్నీ ఎందుకులేమ్మా, నేను బానే ఉన్నాను. టింగ్ టింగ్ కాలింగ్ బెలు మోగుతుంది. సరే ఉంటానమ్మా. ఆయన వచ్చినట్లున్నారు. చెంగున వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది. తీరా చూస్తే హౌస్ ఓనర్. ఆంటీ, సారీ అమ్మా, పొద్దున్నుండి లేము, బయటకు వెళ్ళి వచ్చాము. హ్యాపీ మ్యారేజ్ డే. థ్యాంక్ యూ ఆంటీ. అబ్బాయి ఉన్నాడా అమ్మా? ఇంకా రాలేదాంటీ. వచ్చాక తనకి కూడా చెప్పమ్మా. సరే ఆంటీ. వచ్చి సోఫాలో కూర్చొని లీలగా కళ్ళు మూసింది. ఏవో జ్ఞాపకాలు అలా అలా నుదుటి మీద జుట్టు జాలువారినట్లు వస్తున్నాయి. చిన్నప్పుడు తాను ఆడుకున్న రోజులు, స్నేహితులతో పిక్నిక్కి వెళ్ళిన రోజులు, అమ్మ చేతి గోరుముద్దలు తిన్న రోజులు, పెద్ద మనిషి అయిన రోజులు, ఓని వేసి సిగ్గుపడిన రోజులు, కాలేజీలో పాట పాడిన రోజులు, తనని ప్రేమించుమని కుర్రాళ్ళు వెంటబడ్డ రోజులు, 20 ఏళ్ళు వచ్చినా అమ్మ ఒడిలో పడుకున్న రోజులు, తన బర్త్డేకి నాన్న స్కూటీ కొనిచ్చిన రోజులు అన్నీ ఒక్కసారి వచ్చి కళ్ళలో నీళ్లు తిరిగాయి. నిద్రమత్తులో పడబోయి
ఉలిక్కిపడి లేచింది. ఎదురుగా చూస్తే తన భర్త అజయ్ కూర్చొని ఆమెనే చూస్తున్నాడు. ఏమండి, మీరెప్పుడొచ్చారు అంటూ భర్తని హగ్ చేసుకుంది. ఏమైంది సంధ్య, డోరు వేయకుండా పరధ్యానంగా ఉన్నావు, ఏమైంది? అబ్బే ఏమీ లేదంది. మీకోసమే ఎదురు చూస్తున్నాను. సారీ సంధ్య, లేట్ అయ్యింది అంటూ టైం చూస్తే 11 అయ్యింది. ఆఫీస్లో ఓవర్ టైం చేశాను, అందుకే లేట్ అయ్యింది. అయ్యో సారీ ఎందుకండి, మీ గురించి నాకు తెలియదనా? అదేమిటి, నా మీద కోపంగా లేదా అన్నాడు. కోపం ఎందుకండి, ఇప్పటికైనా వచ్చారు కదా. అన్నం తిన్నావా? లేదండి, మీరు వస్తే తిందామని అన్నీ సిద్ధం చేశాను. సరే, నీకు 2 శుభవార్తలు చెప్తాను. అవునా, ఏమిటి అవి చెప్పండి. రేపటి నుండి 6 అయ్యేసరికి నీ ముందు ఉంటాను. వావ్, నిజమా? ఎంత మంచి మాట చెప్పారు. రెండోదేంటి? తన జేబులో నుండి ఒక ప్యాకెట్ తీసి ఇచ్చాడు. ఏంటిది? ఓపెన్ చేసి చూడు. ఓపెన్ చేస్తే తనకి ఎంతో ఇష్టమైన నెక్లెసు. తాను ఆశ్చర్యపోయింది. ఏమండి ఇది? నేను అంటుంటే, అవును సంధ్య, సరిగా 1 ఇయర్ క్రితం నువ్వు కోరిన నెక్లెసు. అప్పుడు నాకు స్తోమత లేక కొనివ్వలేకపోయాను. దానికోసమే ఇన్ని రోజులు ఓవర్ టైం చేశాను, డబ్బులు దాచాను. ఈరోజు దానిని కొనగలిగాను అంటూ గర్వంగా చెప్పాడు. తన భార్య కళ్ళలో ఆనందం, ప్రేమ, ఆశ్చర్యం, బాధ అన్నీ ఒక్కసారిగా వచ్చాయి. తన భర్తను హగ్ చేసుకొని గట్టిగా ఏడ్చేసింది. ఏమైంది సంధ్య అని అడిగాడు. నా కోసం మీరు ఇంత కష్టపడ్డారంటే నేనంటే మీకెంత ప్రేమండి. నేనే మిమ్మల్ని సరిగా అర్థం చేసుకోలేక అప్పుడప్పుడు బాధపడ్డాను. నన్ను క్షమించండి. నో సంధ్య, నేనే టైం స్పెండ్ చేయలేకపోయాను. సారీ. నాకు ప్రమోషన్ కూడా వచ్చింది సంధ్య, నా జీతం డబుల్ అయ్యింది. ఇక నుండి మనకు అన్ని మంచి రోజులే అనగానే భార్య ఇంకా ఆనందపడింది. ఇద్దరూ కలిసి భోజనం చేసి హాయిగా నైట్ షికార్ వెళ్ళి అలా చల్లగాలికి తిరిగి వచ్చి హ్యాపీగా పడుకున్నారు. కథ సమాప్తం. నచ్చితే లైక్ చేయండి. అందరికీ ధన్యవాదములు.